ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఉపాధ్యాయులే ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. 2019లో ఇచ్చినటువంటి హామీలలో సిపిఎస్ రద్దు చేయకపోవడం అనేది దానికోసము ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇది ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతను పెంచింది. అలాగే ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ కోసము ఐఆర్ 27% ఇచ్చి పీఆర్సీ ఫిట్మెంట్ అనేటువంటి దానిని కేవలం 23%గా చేయడం అనేటటువంటిది దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి పీఆర్సీగా ఇది నిలిచిపోవడం అనేది జరిగింది. ఇది ప్రభుత్వం పైన, ఉద్యోగులలో, ఉపాధ్యాయులలో, నిరుద్యోగులలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను పెంచింది. అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేకపోవడం అనేది నిరుద్యోగులలో కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించినటువంటి అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 2003లో చంద్రబాబు ఓటమికి, 2024లో చంద్రబాబు గెలుపుకు ఉపాధ్యాయులే ప్రధాన కారణంగా కావడం అనేది జరిగింది.